హాయ్ అండి, వెల్కమ్ టు నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే నేను కాకరకాయ పచ్చడి చేసి చూపిస్తానండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మనం ఈ విధంగా పచ్చడి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా బాగుంటుంది. చేదైతే అస్సలు ఉండదు అనమాట. నేను ఎలా చేశానో ఇప్పుడు మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడైతే నేను 1/2 kg ఫ్రెష్ కాకరకాయ తీసుకున్నాను. కాకరకాయలు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మనము స్లైసెస్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుంటే వేయించేటప్పుడు త్వరగా వేగుతాయి అన్నమాట. ఇంతకన్నా లడ్డుగానైతే కట్ చేయొద్దు, అసలు వేగవు, పచ్చిగా ఉంటాయి. అందులో ఒకటి ఇంకా కొంచెం చేదు ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే వేయించుకుందాము. మనకి గింజలు ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే తీసేయవచ్చు అండి. దానివల్ల మనకి చేదు తగ్గుతుంది అనేది ఏం లేదు, చేదు ఉంటుంది అనేది ఏం లేదు. చేదు అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది మనకి వేయించేటప్పుడే. నేను ఏం చేస్తున్నానో చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడైతే గిన్నెలో వాటర్ తీసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇందులో అయితే కాకరకాయ ముక్కల్ని వేస్తున్నాను. ఒక 5 minutes నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని అయితే కొంచెం కడగాలి సాల్ట్ వాటర్లో. ఈ విధంగా డిప్ చేస్తూ కడుక్కోవాలి అన్నమాట. ఇలా కడగడం వలన కొంచెం చేదు అనేది పోతుంది. కంప్లీట్గా పోదు అండి, కానీ అది మన నమ్మకం అన్నమాట. ఇది ఆప్షన్ కూడా, కడగవచ్చు కడగకపోవచ్చు, మన ఇష్టం. ఆల్రెడీ కాయలు కడిగేసాం కదా, ఇప్పుడు కడగవచ్చు కడగకపోవచ్చు. చేదు అనేది కంప్లీట్గా అయితే పోదు సాల్ట్ వాటర్లో కడగడం వలన. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ ముక్కలను అయితే ఇందులోకి తీసేసుకుందాము. వాటర్ లేకుండా తీసేసుకోవాలి అండి. చూసారు కదా, పీసెస్ అన్నీ కూడా ఒకే సైజులో కట్ చేశాను. చూడడానికి కూడా బాగుంటుంది. మనం ఒకటి సన్నగా ఒకటి లడ్డుగా కట్ చేస్తే వేయించేటప్పుడు కూడా అది వేగవు, కొన్ని వేగుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. తర్వాత ముక్కలు పక్కన పెట్టేశాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను. అంటే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను నేనైతే. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి చింతపండు వేసుకోవాలి అండి. నేను కాకరకాయలు ఎన్ని అయితే తీసుకున్నాను దానికి సరిపడా చింతపండు వేసుకున్నాను. మీరు ఎన్ని తీసుకుంటారు అనేది అది మీ చాయిస్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చూడండి కొంచెం చింతపండు వేసుకున్నాను. తర్వాత అందులో వాటర్ వేసి కడిగి శుభ్రంగా ఇంకొన్ని వాటర్ వేసుకొని పక్కన పెట్టేశాను. కంప్లీట్గా నానిపోయింది. అందులో వేడి వాటర్ కూడా వేసుకోవచ్చు. తర్వాత కావలసినంత ఆయిల్ తీసుకున్నాను. డీప్ ఫ్రై చేయాలి కదా, మరి ఎక్కువ ఆయిల్ తీసుకోవద్దండి. ఈ ఆయిల్ అయితే సరిపోతుంది. నేను కట్ చేసిన ముక్కలు అయితే 2 times వేయించవచ్చు. ఎందుకంటే మనం కాకరకాయ ముక్కలు ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ ఎక్కువ అయితే మనకి పడేయాల్సిన అవసరం, అంటే ఏమవుతుంది, చేదు ఉంటుంది కదా అండి. కొంచెం ఆయిల్ అనేది వేరే కూర చేసుకుంటే కూడా కొంచెం చేదు అనిపిస్తుంది. పడేయడం ఎందుకని చెప్పేసి నేను కొంచెమే ఆయిల్ తీసుకున్నాను అనమాట. ఈ ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకున్నాము. ఇలా మాడిపోకుండా ఈ కలర్ వస్తే సరిపోతుందండి. చూసారు కదండి, మంచి కలర్ వచ్చింది. కొంచెం కూడా చేదు ఉండదండి. నేను ముక్కల్ని ఒకసారి టేస్ట్ చూసే చెప్తున్నాను అనమాట. ఒక పీస్ని అసలు చేదు ఉండదండి కంప్లీట్గా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా రిమైనింగ్ ముక్కల్ని అయితే వేయించుదాము. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మరి లో ఫ్లేమ్ అంటే ఉడికిపోతుంది అన్నమాట కూర. అట్లా ఉడకకూడదు. అట్లా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూర అవుతుంది, అది ఉడుకుతుంది, ముక్కలు అనేది మెత్తగా ఉంటాయి. ఇప్పుడైతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి క్రిస్పీగా వేగుతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి, చూసారు కదా. ఈ ముక్కలు అయితే మంచిగా వేయించుకుందాము. 10 to 15 minutes అయితే టైం పడుతుంది వేగడానికి. చూసారు కదా అండి. ఈ ముక్కలను అయితే మనం బయటికి తీసేసుకుందాము. మరీ మాడిపోతే చేదు వచ్చేస్తుందండి. అంటే అదొక రకమైన చేదు, బాగుండదు. టేస్ట్ అయితే కంప్లీట్గా పోతుంది. కాబట్టి నేనైతే వెంటనే తీసేస్తున్నాను. ఇందులోనే నేను తాలింపు అయితే చేసుకుంటాను. చెప్పాను కదా అండి, కాకరకాయలు వేయించిన తర్వాత నూనె మిగులుతుంది. వేరే కూరలో వేసుకుంటే చేదు ఉంటుంది. కాబట్టి నేను ఎంత కావాలో అంత నూనె తీసుకున్నాను, తాలింపుకు యూజ్ చేస్తున్నాను మిగిలినది. చూసారు కదా అండి. ఫస్ట్ అయితే నేను జీలకర్ర వేసుకున్నాను, తర్వాత మెంతులు వేసుకుంటున్నాను. ఆయిల్ ఇంకొంచెం వేడవ్వాల్సిందండి. నేనే తొందరపడి వేసాను. చూడండి, ఇక్కడ జీలకర్ర వేస్తే ఎలా పువ్వులాగా విచ్చుకుందో చూసారు కదండి. తర్వాత పొట్టు తీసుకున్న ఎల్లిపాయలను అయితే ఇందులో వేస్తున్నాను. తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము.
ఫ్రెష్ కరివేపాకు కొంచెం అయితే కడిగి వేసుకుందాము. కరివేపాకు వేసుకుంటే చాలా ఫ్లేవర్గా మంచి టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, మనం తాలింపులో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత మనము తయారు చేసుకున్న చింతపండు గుజ్జును అయితే ఇందులోకి పోసేద్దాము. ఇందులో చింతపండు వేయొద్దు, బాగుండదు అనుకున్న వాళ్ళైతే నిమ్మకాయ జ్యూస్ వేయొచ్చండి. ఒక నిమ్మకాయ మొత్తం వేయొచ్చు. ఎందుకంటే కొంతమంది చింతపండు ఇష్టపడరు. కొంతమంది నిమ్మకాయ ఇష్టపడుతుంటారు. రెండిట్లో ఏదో ఒకటి వేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే చింతపండు వేస్తున్నాను. చింతపండు వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే, చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెం కలర్ కోసం కొంచెం పసుపు వేసాను. ఇదైతే మంచిగా ఉడికించుకుందామండి. చింతపండు మొత్తం ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత కొంచెం కారం వేసుకుందాము. చింతపండు పచ్చివాసన రాకుండా ఉడకాలి అండి. కొంచెం మనకి తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం ఎంతైతే తింటామో అంత కారం వేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ సరిపడా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మనం కొంచెం వేసుకున్న సరిపోతుందండి. ఎందుకంటే మనం లాస్ట్లో మళ్ళీ చెక్ చేసి వేసుకోవచ్చు. ఎక్కువ అయితే మళ్ళీ ఇంత కష్టపడ్డది కూడా వేస్ట్ అయిపోతుంది. ఓకే, చూసారు కదా, ఇదైతే బాగా మిక్స్ చేసుకుందాము. చింతపండు ఒక 2 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత ఇందులోకి అయితే కాకరకాయ ముక్కల్ని వేసేసుకుందాము. ఇందులో అసలు మనము తడి కొంచెం కూడా తగలనీయలేదు కదా అండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. వేడన్నంలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ఉంటే బాగుండు, తినాలి అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. ఇంకా నేను చెప్పిన అబద్ధమైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ పచ్చడి ఎంత బాగుంటుందో. కాకరకాయ కూర అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా కాకరకాయ పచ్చడి చేయించుకొని తింటారు. ఒక్కసారి తింటే అంత టేస్టీగా ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే పులుపు అయినా సరే, ఉప్పు అయినా సరే, కారం అయినా తెలవద్దు అనమాట. పులుపు ఎక్కువ పుల్లగా ఉండకూడదు. అన్నీ కూడా ఈక్వల్ బ్యాలెన్స్డ్గా ఉన్నట్లయితే మనకి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఆ చేదు అనేది డామినేట్ చేసేస్తుంది చేదును. ఈ 3 కూడా ఉప్పు, కారం, పులుపు అనేది చేదు అనేది కంప్లీట్గా ఉండదండి. అసలు ఉండదు చేదు అనేది. ఇది కాకరకాయ పచ్చడి లేదంటే ఇంకేమైనా పచ్చడి అనిపిస్తుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేనైతే వేడన్నంలో సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా అండి ఎంత బాగుందో. ముక్కలు అయితే మనకి మంచి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.